అనన్య వేసిన పక్క ప్లాన్తో ఇక ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చాలా మురిసిపోతూ ఉంటుంది అనన్య. సుందరానికి దామినికి పెళ్లి చేసుకొని ఆనంద కుటుంబం ఇంటికి తీసుకొచ్చి తను మేజర్ సుందరాన్ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి మీరు అంగీకరించాలన్నట్టు మాట్లాడుతుంది. తనకి ఇక నుంచి సర్వ అధికారాలు అని అంటుండగా ఆనంద భైరవి అందరు కలిసి షాక్ అయిపోతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్ళి అంగీకరించాల్సిందే. ఇక సంతోషంగా తనకి హారతిచ్చి ఈ ఇంటి అల్లుడిని కూతుర్ని లోపలికి తీసుకెళ్ళండి. ఇక నుంచి వాళ్ళు ఈ ఇంటికి వారసుల్లాగా ఉంటారు అన్నట్టు మాట్లాడుకుంది. అప్పుడు ఆనంద భైరవి చూస్తుండగా చూడటం తప్ప నువ్వు చేయాల్సింది ఏం లేదు చిన్నత్తయ్య గారు. ఇప్పుడు ఖచ్చితంగా పరువు పోకుండా ఉండాలంటే వీళ్ళిద్దరినీ ఒప్పుకోవాల్సిందే అనేసరికి ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా నవ్వుతుంది ఎందక్క అని చెప్పేసి సుందరం అనన్యతో అంటాడు. ఇక ఇదంతా చూసి పిచ్చి పట్టిందిరా. ఏంటే పిచ్చి పట్టిందా? నాకా? ఎందుకంటే పిచ్చి నాకు కాదే, కాసేపట్లో నీకు పట్టబోతుంది. అసలు ఆ పెళ్లి కూతురు చూసినావా? అసలు ఆ సుందరంగాడు మెల్లు తాళి కట్టింది ఎవరో చూసుకున్నారా? అది లేదు. కాకపోతే పెళ్లి చేసుకున్నాం, ఈ ఇంటికి కూతురు అని చెప్పేసి తీసుకొని వచ్చావు, బాగానే ఉంది. కానీ ముసుగు వెనకాల ఉన్నది దామినా కాదా అని తాళి కట్టే సమయంలో ఈ బిత్తిరి వెధవ చూడకుండానే తాళి కట్టేశాడు. అలా ఎలా తీసుకొని వచ్చారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో పిచ్చిదనా, ప్లాన్ చేస్తావు ఏదో విర్రవీగినట్టు, కానీ ప్లాన్ ప్రకారంగా అది అమలవుతుందా లేదా, తెర వెనకాల ఎవరున్నారు, తెర ముంగట ఎవరున్నారని తెలుసుకోకుండా ఆ ప్లాన్ చేయడం ఏంటి? ఇన్నిసార్లు ప్లాన్ చేస్తూ ఉంటావు, మళ్ళీ బెడుసు కొడుతూ ఉంటుంది. అసలు ఆ ముసుగు వెనకాల నా కూతురే ఉందని చూపించని చెప్పేసరికి వెంటనే ఆ ముసుగు తీసుకరికి ఆ ముసుగులో దామిని ప్లేస్లో వేరే అమ్మాయిని చూసి సుందరం, అనన్య, కాంచన అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ట్విస్ట్ అన్నట్టు చూస్తూ ఉంటారు. ఏంటి షాక్ అయిపోయారా? పాపం ఆ ప్లేస్లో నా కూతురు కాకుండా వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టానని ఈ సుందరంగాడు, ఇక నేను అనుకున్న కళ కళ్ళలాగా కరిగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా అని విధంగా ఆనంద అంటుంది. మీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారని నాకు బాగా తెలిసే. మీరు ఆడుతున్న నాటకంలో నా కూతురు బలంగా నాటుకపోయిందని తెలుసు. దాన్ని ఎలాగైనా మీ టార్గెట్కు చేసుకుంటారని తెలుసు. దామిని ఆ రోజు మీరు చెప్పినట్టే ఇంట్లో నుంచి నగలు డబ్బులు అన్నీ తీసుకురావడం నేను చూశాను. ఆ చూసిన వెనకాలే ఫాలో అయ్యాను. కానీ మీరు ఇలాంటి కథలు చేస్తారని నాకు బాగా తెలుసు. అందుకనే దామిని కాపాడుకొని ఆ సిచ్యువేషన్లో ఈ అమ్మాయిని పెట్టాను. ఖచ్చితంగా ఈ ముసుగులో ఈ అంత ఎర్రిపప్పలని నాకు ఆల్రెడీ తెలుసు. ఈ ఎర్రిపప్పలను చేయాలని అప్పుడు వెంటనే ఆ సుందరంగాడు చిప్ప ఎత్తుకొని ఆడుకొని తినేవాడు. పాపం ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఇక గంతకు దెబ్బ బొంత అన్నట్టుగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత సుందరం చేత 3 ముళ్ళు వేయించాను. ఇప్పుడైనా అర్థమైందా? కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఒసే అనన్య, పిల్ల కాకివి, నాకే సరితూగి పోటీ చేసి నా కూతురుతోనే ఆట ఆడుకోవాలనుకున్నావు కదనే. ఇప్పుడేమైందే? చెప్పు దెబ్బ కొట్టేలా నా కూతురు వచ్చి నీకు సమాధానం చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ ఇక్కడ నీ కూతురుంది కదా. సరే, నా కూతురు అక్కడుంది కదా, ముసుగు తీయని చెప్పేసేసరికి అనన్య వచ్చి ముసుగు తీస్తుంది. ఆ ముసుగులో ఉంది దామిని కాదు, వేరే అమ్మాయిని చూసి అనన్య షాక్ అయిపోతుంది. ఇదేంటి దామినేది అనేసరికి ఇక్కడ అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇక ఒక్కసారిగా ఏందమ్మి గాడున్నో, నీ మెల్లో నేను తాళి కట్టాను కదా. ఓరే సుందరం, నువ్వు ఎలాంటి వాడివో, నీ వెనకాల ఎవరుండి నాటకం ఆడిచ్చిల్లో ఆల్రెడీ నీ నిజం తెలుసుకున్నారా. నిన్ను గుడ్డిగా నమ్మి నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేస్తావని ఇక అరక్షణంలో నా పిన్ని నా జీవితాన్ని కాపాడిందిరా. నీ గురించి నిజం బయటపడిందిరా. అలా ఎలా అనుకున్నావురా? అంత సులువుగా నా మెల్లో నువ్వు తాళి కట్టాలనుకున్నావు, కానీ నా పిన్ని నన్ను మాత్రం సేవ్ చేసింది. ఇంకొక క్షణమైతే నా జీవితం నీ చేతిలో సర్వనాశనం అయిపోయేదిరా. ఏందమ్మి తప్పుగా ఆలోచిస్తుండవు, చెప్పు తెగుద్దురా ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడవంటే అని ఈ విధంగా అన్న తర్వాత వెంటనే అనన్య దగ్గరికి దామిని వెళ్తుంది. కావాలని చెప్పేసి నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి ఇక నన్ను అడ్డు పెట్టుకొని నాటకం ఆడిచ్చి వీంతోని బ్లాక్మెయిల్ చేయించావు కదా. ఇంకొకసారి వేషాలు వేసి ఇక ఈ ఇంట్లో ఎలాగైనా
స్థిరపడాలని చెప్పేసి కలలు కన్నావనుకో చెప్పు తెగుద్ది. అంతేకాకుండా నా కుటుంబాన్ని నన్ను దూరం చేసి వీడి అడక్క తినవాడికి నన్ను పెళ్లి చేయాలని ఆలోచించావు. ఆ తర్వాత నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికించుకొని ఏకంగా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకున్నావు. కానీ నిజాలన్నీ మా పిన్ని ఒక్క క్షణంలో బయట పెట్టకపోతే ఇప్పుడు ఈ మూడు ముళ్ళ బంధంతో నా జీవితం ఒక పెంటలో కలిసిన మురుక్కాలవల అయ్యేది. ఇంకొకసారి తలతిక్క పనులు చేసి నా జీవితాన్ని ఇలా చేసినందుకు ఇక నిన్నేం చేయనంటే జుట్టు పట్టుకుంటా అని చెప్పేసి వెంటనే దామిని అనన్య చెంప పగల కొట్టేస్తుంది. ఇక ఈలోపు ఊహించిన ట్విస్టుతో వెంటనే వెళ్తారా లేకపోతే పోలీసులను పిలిపించేసరికి ఆ పని మనిషి పట్టుకొని వెంటనే సుందరం ఏమండి ఇక వెళ్దాం పదండి అనేసరికి ఇక చెప్తాను మీ కుటుంబం మీద నేనేం చేయాలో అది చేస్తాను. పోవే పిల్లదాన, పిల్ల కుక్కలాగా అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటావు కానీ ఆ వేషాలు నా దగ్గర సాగవే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే దామిని అందరినీ క్షమాపణ అడుగుతుంది. మూర్ఖత్వంతో విని మాటలు నమ్మాను అని చెప్పేసి ఇక వెంటనే ఆనంద భైరవి కూడా తన కూతుర్ని దగ్గర తీసుకుంటుంది. ఇక మరోవైపు సౌమ్య గురించి తెలుసుకోవాలని చెప్పేసి సీసీ ఫోటోల దగ్గరికి వెంటనే ఇక శరణ్య వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక ఆ రోజు వచ్చిన డేటుని చెప్పేసరికి అతను చూపించమనేసరికి సారీ మేడం అనేసరికి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తా సీఏ ఇక ఏసీపీకి అనేసరికి సరే మేడం అని చెప్పేసి వెంటనే అదే సమయానికి అక్కడ సీసీ ఫోటేజ్లో కావాలని ఇక దర్శన్కి మత్తి ఇవ్వడం అక్కడ కూర్చోబెట్టడం ఇదంతా చూస్తుంది. అప్పుడు అది చూసి ఆ సీసీ ఫోటేజ్ మొత్తం ఫోన్లోకి రికార్డింగ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇక ఇదంతా కావాలని చేసి నా భర్తను అరెస్ట్ చేస్తావా, నీ సంగతి చెప్తానని చెప్పేసి వెంటనే ఇక ఈలోపు శరణ్య రికార్డ్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. సౌమ్య రూమ్లోనే కూర్చుంటుంది శరణ్య. వెంటనే డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. ఇక ఏంటి నువ్వు నా గదిలో ఉన్నావు, నువ్వు చేసిన నిజాలు బయటపడ్డాయి. ఏంటి బయటపడ్డాయి ఏంటా చెప్తాను నీ సంగతి అని చెప్పేసి వెంటనే ఎడాపెడా కొడుతూ ఉంటుంది. నా భర్తను కావాలని మత్తు పెట్టించి నా భర్తతో ఇదంతా చేసి కావాలని నాటకం ఆడించి నా భర్తకు వచ్చిందని ప్రెగ్నెన్సీ అని చెప్తావని చెప్పేసి వెంటనే కొరడతో కొడుతూ ఉంటుంది. ఇది కాదా అసలు ప్రూఫ్ ఎక్కడుంది, ఈరోజు నీ భర్త నా జీవితాన్ని ఆగం చేశాడు అనేసరికి వెంటనే ప్రూఫ్ చూపిస్తుంది. ఇదేంటే అని చెప్పేసరికి వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బండారం బయట పెట్టి నీ జుట్టు పట్టి మా అత్తయ్య ఎలా కొడుతుందో తెలుసా, తర్వాత నువ్వు జైలు ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి అంటుండగా వద్దు వద్దు శరణ్య నీకు దండం పెడతాను, నేను చేసింది తప్పే కానీ నన్ను పోలీసులకు పట్టియకు అని అంటుండగా నీలాంటిది పక్కలో కత్తే నేను వదిలిపెట్టనే అని చెప్పేసరికి వెంటనే శరణ్య కాలు పట్టుకుంటుంది. నీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపోవడం కాదే, నిన్ను పోలీసులో పట్టించేదాకా నువ్వు ఇంట్లో నుంచి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. నీలాంటిది ఎంతమంది జీవితాలను ఇలా సర్వనాశనం చేస్తుందో అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఇక శరణ్య వెంటనే పోలీసులు వస్తారు. ఆ సమయంలో ఇక ఆనంద ఇలా వచ్చారని చెప్పేసి అంటుంది. ఇక ఫోన్ చేశారండి, ఎవరు చేసేసరికి నేను అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా ఎందుకు అనేసరికి ఇంట్లో ఒక పెద్ద గజ దొంగ దొరుకుతుంది అత్తయ్య, దాన్ని ఎలాగైనా అరెస్ట్ చేసేసరికి వెంటనే పోలీసులకు సౌమ్యను పిలిపించేసరికి ఇలాంటిది ఇక బయటికి రాకుండా దీనికి శిక్ష పడేలా చేయడానికి ఏంటమ్మా ఏం జరిగింది అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు, చెప్తాను అత్తయ్య దీన్ని వెంటనే తీసుకెళ్ళండి. ఇది నా భర్త మీద లేనిపోని నిందలు వేసి నా భర్తకు వచ్చిన కాడుపు అని చెప్పేసి క్రియేట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసినసరికి అందరూ షాక్ అయిపోతారు. వెంటనే శరణ్య రిపోర్ట్ ఇస్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటుంది. వెంటనే అది తీసుకొని ఈలోపు వెంటనే సౌమ్యను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. ఇంత జరిగిన కనీసం ఒక్కరికి కూడా చెప్పలేదు ఏంటమ్మంటే ఇక ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావు అత్తయ్య, ఈ కుటుంబం పరువు కాపాడాలంటే దీని బండారం బయట పెట్టాలని ఎన్ని రోజులు ఆగాను. ఇదంతా చేసినా కూడా ఒక్క నిమిషం కూడా ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి శరణ్యను అడుగుతూ ఉంటాడు దర్శన్. మరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.